ఏడాది అయిపోయింది కదా, ఏడాది ఇటు అన్ని పార్టీలు ఏడాదికి సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినది సరిగ్గా 365 రోజులు అయిపోయిన సందర్భంలో మనం ప్రజలకి కొన్ని పోల్స్ పెట్టినాము. ఆ పోల్స్కు సంబంధించిన దాంట్లో కూడా ఓటింగ్ అడిగితే కూడా రేవంత్ రెడ్డి ఏడాది పాలన బాగుంది 27% మంది, బాగాలేదని 68% మంది, చెప్పలేమని 5% మంది చెప్పారు. మనకు వచ్చినటువంటి పోల్ ప్రకారం కేవలం 27% మంది మాత్రమే, 27 మార్కులు మాత్రమే, 100కు 27 మార్కులు మాత్రమే రేవంత్ రెడ్డి పరిపాలనకు వచ్చినటువంటి మార్కులు. ఇది కాకుండా ప్రజలు ఏమి మాట్లాడారు ఏంటి అనేటువంటి కొన్ని కామెంట్స్ రూపంలో కూడా పెట్టమంటే, జై శ్రీరామ్ తను చెప్పింది ఒకటి చేస్తున్నాడు, ఎవరు సుదర్శన్ పటేల్ తను చెప్పింది ఒకటి చేస్తున్నది ఒకటి. రైతుల గురించి గత పాలకుడు 7 లక్షల కోట్ల నుండి శంకర్ బైరి గత పాలకుడు 7 లక్షల కోట్ల నుండి ఇంకా పెరగకుండా చూసుకుంటే చాలు, అప్పు 7 లక్షలు అప్పు చేయడమే కాకుండా కోకాపేటలో జిల్లాలో భూములు అమ్మినాడు. గత నాయకుడు ఇప్పటిదాకా ఉంటే ఇక మండలాల భూములు కూడా అమ్ముకోవడం ఖాయం. అంటే టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా అది ఈయన వచ్చి మీకు అంటే వద్దు. గుడ్ వీడియో. అరెస్ట్ రఫేల్ గాంధీ, దేశానికి జనతా ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు అంబేద్కర్ ఫర్ బిట్రేయింగ్ దెమ్ బై హ్యావింగ్ 5+ కంట్రీస్ పాస్పోర్ట్స్ అండ్ రాహుల్ గాంధీని అరెస్ట్ చేయాలని. రుణమాఫీ కాలేదు. ఇదెవరు? శరత్ చంద్ర. ఎవరు? గంగారాము రుణమాఫీ కాలేదని. రేవంత్ గారి వల్ల హైదరాబాద్ లో ల్యాండ్స్ ప్రొటెక్ట్ అవుతున్నాయని శివయ్య. వీరభద్రరావు శీలం, హిందూ దేవాలయాలపై దాడులు చేస్తే స్పందించాలని కోరుతున్నాను ఈ గవర్నమెంట్ అని. ఇది ఒక సూచన. పవన్ కళ్యాణ్, పూర్ అడ్మినిస్ట్రేషన్. అజయ్ రెడ్డి, ఫార్ బెటర్ దాన్ బీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ కంటే చాలా బాగుందని అజయ్ రెడ్డి చెప్తున్నారు. ప్రవీణ్ కుమార్ దుర్గం, బాగుంది, సక్సెస్ఫుల్, జై హో, జై రేవంత్ రెడ్డి, జిందాబాద్ అని ఒకరు. తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ సేఫ్, మాచర్ల ఆంజనేయులు. బిఎంసి రెడ్డి, బాగుంది అన్న, వేదవలు ఏం బాగా చేస్తాడో చెప్పాలి, లేకుంటే నచ్చలు అన్ని ఇంకా కాంగ్రెస్ గురించి నిజాలు తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నువ్వు జ్ఞానవంతుడు అయిపోతావు అనేటువంటి. కాంగ్రెస్ భారతదేశాన్ని ముస్లిం దేశంగా మార్చడానికి ఆలోచనలు కృషి చేసింది, హిందువులు నాశనం చేయడానికి అనిత్యం అని ఏదో పెద్ద స్టోరీ పెట్టేసి ఇక్కడ చాలా పెద్ద స్టోరీ పెట్టారు కాంగ్రెస్ వ్యతిరేకంగా. ఇది ఓవరాల్ గా 27% మంది మాత్రమే ఓటింగ్ లో మాత్రం 27% మాత్రమే టిఆర్ఎస్ గవర్నమెంట్ కి, కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఏడాది పాలనలో 27% మంది అన్నారు. 68% మంది వ్యతిరేకంగా మాట్లాడారు. 67% మంది, 5% మంది చెప్పలేము ఎటు ఆ కాంగ్రెస్ ని టిఆర్ఎస్ పోల్చలేమనేటువంటి మాట మిగిలినటువంటి 5% మంది చెప్పారు. ఇది మనకు వచ్చినటువంటి పోల్, మన పొలిటికల్ వాయిస్ లో పెట్టినటువంటి పోల్ ప్రకారం వచ్చినటువంటి ఓటింగ్, ప్రజల యొక్క స్పందన, వాళ్ళు చేసినటువంటి కామెంట్లు. ఈ రోజు కూడా మళ్ళీ పెడతాను. ఈ రోజు కూడా ఒక కమ్యూనిటీ పోల్ పెడతాను. కమ్యూనిటీ పోల్ ప్రకారము ఎంత మేరకు కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది అనేటువంటి అంశం పైన, లేదంటే మీకు వచ్చినటువంటి ఏడాదిలో 6 గ్యారంటీల విషయంలోనూ మిగిలినటువంటి మేనిఫెస్టోలోనూ ఏ అంశాలు మీకు అందుబాటులోకి వచ్చినాయి, మీరు ఎందుకు ఓటేశారు, మీకు అది లభించిందా లేదా అనేటువంటిది ప్రతి ఒక్కరు కమ్యూనిటీలో పోల్లో మనం పెట్టినటువంటి దానికి కామెంట్ రూపంలో పెట్టండి. కామెంట్ రూపంలో పెడితే ఆ కామెంట్స్ కి సంబంధించినటువంటి వాటిని మనం స్పందించవచ్చు. ప్రజలు చెప్పినటువంటి విషయాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు, అది కూడా మాట్లాడవచ్చు.